తెలుగు సినిమా దగ్గర కొన్ని ఎపిక్ డిజాస్టర్ సినిమాల లిస్ట్ ప్రస్తావన వస్తే వాటిలో ఖచ్చితంగా కనిపించే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా శక్తి. ఇక ఎన్టీఆర్ కెరియర్లో ఇప్పుడు అడిగినా కూడా తనకి ఆ సినిమా ఒక పీడకల అని, దయచేసి ఆ సినిమా కోసం మాత్రం అడగొద్దు అని తారక్ దాటవేస్తాడు. ఆ రేంజ్లో ఈ సినిమా ఎన్టీఆర్కి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఇక ఎన్టీఆర్ కెరియర్లోనే కాకుండా తనకి సహ దర్శకుడు మెహర్ రమేష్ అలాగే నిర్మాత అశ్విని దత్లకి కూడా ఈ సినిమా ఒక నైట్ మేర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇదే ఏప్రిల్ ఈ నెల 1న 2011లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ డే షో పడ్డాక ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అప్పట్లోనే మగధీర సినిమా తర్వాత 40 కోట్ల మేర బడ్జెట్ ఈ సినిమాకి అయింది. ఇక శక్తి సినిమా అంటే ఒక ఎమోషన్ అని కూడా తెలుగు ఆడియన్స్ విషయంలో చెప్పొచ్చు. అనేక ట్రోల్స్ ఈ సినిమాపై సహా మెయిన్గా ఎక్కువగా డ్యామేజ్ ఎదుర్కొంది మాత్రం దర్శకుడు మెహర్ రమేష్ అనే చెప్పాలి. ఇక మెహర్ రమేష్ కి ఈ సినిమాలో ఎన్నో ట్రోల్స్ ఇప్పటికీ పడుతూ ఉంటాయి. ఇలా వాటిని ఎదుర్కొంటూ వచ్చిన మెహర్ అనే ఈ సినిమా పాలిట మెయిన్ విలన్ అన్నట్టుగా ఇన్నేళ్లు ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు శక్తి సినిమా విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ వైరల్ గా మారింది. నిజానికి తాను ఎన్టీఆర్తో అనుకున్న సినిమా ఇది కాదు అని మెహర్ రమేష్ చెప్పిన మాటలు షాకిచ్చాయి. ఎన్టీఆర్ని ఒక గైడ్ గా వేరే సినిమా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఇందులో సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని మాత్రం జోడించడానికి కారణం నిర్మాత అశ్విని దత్ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇక అప్పట్లో శక్తి సినిమా సహా మరికొన్ని సినిమాలు రామ్ చరణ్, రాజమౌళి, మగధీర సినిమా ప్రభావంతో వచ్చినవే అనే టాక్ ఉంది. ఇక శక్తి సినిమా మాత్రం మగధీర చూసి వచ్చింది అని కూడా మెహర్ రమేష్ తెలిపారు. ఆ సినిమా చూసి ఆ తరహాలోనే ఒక సినిమా చేయాలని అశ్విని దత్ శక్తి సినిమాలో చాలా మార్పులు కూడా చేసుకున్నారని, ఆయనకి మొదటి నుంచి ఈ తరహా ఫ్యాంటసీ సినిమాలంటే ఇంట్రెస్ట్ అని చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సైతం ఇప్పుడు షాకింగ్గా మారింది. దీంతో ఇన్ని రోజులు శక్తి రిజల్ట్కి కారణం ఒక్క మెహర్ రమేష్ అని అంతా అనుకున్నామని, కానీ ఇప్పుడు తెలిసింది దీని వెనుక అసలు కారణం నిర్మాత అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాక ఈ సినిమాకి తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ నుంచి A1 స్టార్ అనే ట్యాగ్ కూడా మార్చుకోవడం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఏదో అవుతుంది అనుకున్న ఈ సినిమా ఘోరంగా విఫలమై ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్ అందరికీ కూడా పీడకలగానే మిగిలిపోయింది.